2019లో మళ్లీ అధికారం తమదేనన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. తాము చేసే అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయని చెప్పుకొచ్చారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చంద్రబాబు అసెంబ్లీలో ప్రసంగించారు. ప్రాజెక్టులు అభివృద్ధిని ప్రతిపక్షం అడ్డుకుంటోందని విమర్శించారు చంద్రబాబు. అందుకే మీరు నన్ను గురించి గుర్తుపెట్టుకోవాలి. చరిత్ర ఇది. ఈ రాష్ట్రంలో ఎక్కువ సమయం నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, మళ్లీ ఉంటా. మీకు అనుమానం అవసరం లేదు. నేను మంచి పనులు చేసినందుకు నేనే ముఖ్యమంత్రి. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు బాధకు ఉలిక్కి పడతారు? అధ్యక్ష, అభివృద్ధి చేసినప్పుడు ఓటు అడిగే హక్కు కూడా ఉంటుంది. 170 సీట్లు గెలవాలని, రేపు 50 వేస్తే 225 సీట్లు గెలవాలని నేను ప్రగాఢంగా పనిచేస్తున్నాను అధ్యక్ష. ఎందుకు కష్టపడతాను అధ్యక్ష? ఎందుకు ఇన్ని పనులు చేస్తాను అధ్యక్ష? నేను ఎందుకు చేస్తామంటే మళ్ళా ఎన్నికల్లో గెలవాలి, మళ్ళా ఎక్కువ పని చేయాలి, ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి. ఈ ప్రభుత్వం శాశ్వతంగా అధ్యక్ష 1-2 ఎలక్షన్లు కాదు, ఈ రాష్ట్ర చరిత్ర ఉన్నంత వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉండాలని నేను కోరుకున్నాను అధ్యక్ష. నాకు అనుమానం లేదు అధ్యక్ష. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుతో చంద్రబాబు ప్రతిపక్షంపై సెటార్లు విసిరారు. వచ్చే ఎన్నికల్లో కడపలోని 10 సీట్లు గెలుచుకుంటామని అన్నారాయన. ప్రతిపక్షం ప్రజల విశ్వాసం కోల్పోతుందని చెప్పారాయన. పోలవరం పూర్తయితే పులిచింతలకు నీళ్లు వస్తాయి, కడపకు నీళ్లు వస్తాయి. నీళ్లు వస్తే వీళ్ళకి పుట్టుగతులుండవనే ఉద్దేశంతో పోలవరాన్ని అడ్డుకునే కార్యక్రమం చేస్తారు తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష. మామూలు రాజకీయ నాయకులైతే పోలవరం రావాలి, మా రాయలసీమ బాగుపడాలి, మాకు పేరు రాకపోయినా పర్వాలేదు, కానీ నీళ్లు వస్తే ప్రజలు బాగుపడతారు రాసిస్తారు. కానీ వీళ్ళకి కావాల్సింది రాజకీయం కావాలి, ప్రజలు ఇబ్బంది పడాలి, వీళ్ళకి రాజకీయ లబ్ధి కావాలని తప్ప ఇంకోటి కాదు. మీ ఆటలు సాగు. ఈ రోజు కడప జిల్లాలో ఎమ్మెల్సీ ఏం జరిగిందో రేపు 10 ఎమ్మెల్యే సీట్లకు అదే జరుగుతుంది. మీ అవసరమైతే ఇంకో 4-5 మీటింగ్లు ఎక్కువ పెడతాను. మీ యొక్క బండారం బయట పెడతా, మీ ప్రవర్తన బయట పెడతా. ఈ 2 ఎమ్మెల్యేలు కూడా గుర్తుపెట్టుకోవాలి.